కన్యా రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి రాశ్యాధిపతి బలంగా ఉండడం, దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉండడం, అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు రాహు ఉండడం, చంద్రుడు ఉండడం, 4 గ్రహాలు కూడా చాలా బలమైనటువంటి గ్రహాలు, బలమైనటువంటి స్థానాలు. అయితే గత వారంలో కూడా ఇదే రకమైన గ్రహస్థితి ఉన్నది. ఇక్కడ గత వారం తాలూకు ఫలితాలు ఎందుకు వస్తాయని చెప్తున్నాము అంటే, చంద్రుడు తప్పితే మిగతా గ్రహాల్లో మార్పులు లేవు. అటువంటి సందర్భంలో వృత్తి ఉద్యోగాల పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ గత వారంలో ఏవైతే పరిస్థితులు కొనసాగాయో అవే పరిస్థితులు కొనసాగుతాయి. అవి మంచిగానే ఉన్నాయి. గత వారంలో ఉద్యోగ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, మానసికమైనటువంటి పరిస్థితులు కానీ చక్కగా సానుకూలంగానే కన్యా రాశి వారికి నడిచాయి. కాబట్టి ఈ వారంలో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు, ఏమంటే కన్యా రాశి వారి పరిస్థితి బాగాలేదు, మీరేమో బాగుందని చెప్తున్నారంటే, ఇక్కడ జాతకంలో దశాంతర దశలు బాగా పోతే నేను కాదు ఎవరు ఏం చేయలేదు. ఇది గోచారం. గోచారం అనేటువంటిది 100% ఫలితాన్ని చూపెడుతూ ఉంటుంది. కానీ జాతకంలో మెయిన్, ఆ జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు పోయాయి అనుకోండి, బాగాలేదు అనుకోండి, ఈ శుభ ఫలితాలు రావు. అది కీలకం. కాబట్టి ఉన్నంతలో ఉన్నటువంటి గ్రహస్థితి కన్యా రాశి వారికి పూర్తిగా అనుకూలంగానే ఉన్నది. అటు చదువురులకి ప్రత్యేకించి చదువు పరంగా ఏదైనా లాంగ్ టర్మ్ డిస్టెన్స్ అంటే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, లేదా ఏదైనా దీర్ఘకాలికంగా చదువు ఏదైనా ప్రిపరేషన్ చేస్తూ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అనుకునేటువంటి వాళ్ళు, వీరందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. అలాగే ఇంటర్నల్ గా ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసము ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి వారు, లేదా ఏదైనా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి చాలా మేరకు సహకరిస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల, సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తూ ఉండడం, శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. తలపెట్టినటువంటి కార్యాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి. నూతన వస్తువులు, వాహనాలు, గృహములు తాలూకు కొనుగోలు, అమ్మకాలు లాంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం,